రాపూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నాడు ఎంపీడీఓ భవానీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా కలిసి పనిచేసి రాపూరు మండలాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ సమావేశంలో సభ్యులు పలు సమస్యలపై చర్చించారు. కోఆప్షన్ సభ్యులు సయ్యద్ మాట్లాడుతూ రాపూరు నుండి నెల్లూరుకి ప్రయాణికులు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని, బస్సు సర్వీసులు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజల సౌకర్యార్థం రాపూరు పట్టణంలో ఆధార్ సెంటర్ కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుమ్మరిగుంట ప్రసన్న, జెడ్పీటీసీ చిగురుపాటి ప్రసన్న, వైస్ ఎంపీపీ పెంచల్రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు. వెంటనే రిపేర్ చేసేదానికి ఈ తాగునీటి ఆధార్ సెంటర్ పెట్టమని మీకు అర్జీ ఇచ్చాను. ఏదో తీసుకొచ్చి ఒక మండపం ఎక్కడ పెట్టారు? రాపూర్లో పెట్టుకున్నాము. అది పన్నీలో ఇప్పుడు రాపూర్లో ఎలిజిబుల్ క్యాండిడేట్ లేదా ప్రమోషన్ వెళ్ళిపోయింది, ఆమె ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమంటే పన్నీలో ఒక ఆధార్ సెంటర్ ఉంది, మళ్ళీ సానాయిపాడులో ఒక ఆధార్ సెంటర్ పనిచేస్తుంది. ప్రజెంట్ వర్కింగ్ 2 సెంటర్స్. ఆల్రెడీ ఏమంటే మనం ఎగ్జామ్ కండక్ట్ చేసి రీసెంట్గా ఒక ముగ్గురిని ఎగ్జామ్ పాస్ చేయడం జరిగింది. అది మన ఆఫీస్లోనే ఎగ్జామ్ పెట్టించాము, వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. ఇంకా మనకు మండలంలో ఎలిజిబుల్ ఉండేది 5 సెంటర్స్. ఈ 5 సెంటర్స్ని మండే నుంచి రన్ చేస్తామండి. ప్రజెంట్ 2 సెంటర్స్ రన్ అవుతా ఉన్నాయి. మేడం, ఎమ్మెల్యే గారు అర్జీ తీసుకొచ్చి నేను ఇచ్చాను. ఇచ్చి సుమారు ఎన్ని నెలలు గుర్తుందా లేదా? నేను గుర్తిమంటారా? సరే, ఇప్పుడు మీరు కూడా చెప్తా ఏంటంటే పంగిళ్ళు సేనాపన్నారు తెగచల నుంచి ఒక వ్యక్తి వస్తాడు ఆధార్ తీసుకున్నాను. అతను ఏడ పంగిలి పోవాలా? రాపూర్లో తిరిగి రాపూర్లో ఆటో పెట్టుకోవాల్సింది, బస్సు లేదు అనుకో, ఆటో పెట్టుకుపోతాడు. ఆ సచివాలయ సిబ్బంది ఉండరు, ఒకవేళ ఉన్న టైం అయిపోయింది వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ తిరుక్కొని రావాలా? ఈడికి తెగచలకు పోవాలి. అతను ఛార్జీ ఎంత, పని ఎంత? అందుకే తెగచల్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి, ఎలిజిబుల్ ఉంది. మండే నుంచి రన్నింగ్ లోకి వస్తాయి 3 సెంటర్లు. చిన్న చెప్పినా ఇప్పుడు నేను ఆధార్ సెంటర్ ఇచ్చాను, రాపూర్లో పెట్టమని మధురంలో ఉంది కానీ మనిషి లేడా? మీరు రాపూర్లో పెడితే అందరూ కన్నేడు పల్లెల్లో ఓడి వస్తారు. నా ఒక్కడి కాదు, నా పిల్లలకి ఇద్దరికి ఆధారాలు ఉన్నాయి, ప్రమాణం ఉన్నాయి. నేను చెప్పేది మండలంలో చుట్టుపక్కల రావాలంటే ఇబ్బంది. దయచేసి మీరు పని చెప్పండి. ఇప్పుడు ఇంకోటి లేరు, ఇన్ఛార్జ్ పెట్టండి. వాడు కూడా ఎగ్జామ్ రాయాలా, ఉద్యోగం కొత్త ఉద్యోగం రావాలంటే ఇన్ఛార్జ్ చెప్పండి. ఎగ్జామ్ పాస్ అంటే ఆధార్ సెంటర్ లేకపోతే మీరు ఎక్కడైనా కానీ ఎంక్వైరీ చేసి కనుక్కోండి. ఎగ్జామ్ పాస్ అని కాకుండా ఎవరు ఆధార్ సెంటర్ పెట్టేదానికి లేదు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కింద వాళ్ళని డిజిటల్ అసిస్టెంట్ని క్వాలిఫై చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసి 3 పాస్ అయి ఉన్నారు. ఆ 3 కూడా 3 సెంటర్లు పెడతాం. ప్రజెంట్ మనకు 5 సెంటర్స్ అవుతాయి. దాన్ని వినియోగించుకోండి. ఎవరైనా మండలంలో ఉండే ఈ ఆధార్ సెంటర్లో ఏదైనా సర్టిఫికేట్ చేసుకోవాలన్నా, బర్త్, డెత్ అలాంటివి ఉన్నా కానీ చేసుకోవచ్చు. ఇక్కడ సెంటర్స్ విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.